తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ రేట్లు పెంచుతూ వేసవికి సమ్మర్ కిక్కునిచ్చింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 99కి వచ్చే బీర్ మినహా అన్ని రకాల మద్యం ధరలను ఏపీ సర్కార్ సవరించింది. ఇటు తెలంగాణలో మాత్రం కేవలం బీర్ల ధరలు పెంచింది రేవంత్ సర్కార్. ఏకంగా 15% ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఎంఆర్పీపై 15% పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చివరిసారిగా 3 ఏళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే 2 ఏళ్లకు ఒకసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. గత ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ దీనిపై అధ్యయనం చేసింది. ఇక గతంతో పోలిస్తే పెరిగిన ముడిసరుకుల ధరలు, ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇటు ప్రస్తుత ధరలపై 15% పెంచవచ్చని కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే బీర్ల ధరలను సాధారణంగా 15% పెంచారు. 172.5 ఉన్న బీరు ధరను 173 లేదా 175గా ఖరారు చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో లైట్ బీర్ ధర 150 నుంచి 173కు విక్రయిస్తారు. కేఎఫ్ ప్రీమియం 160 నుంచి 184కి పెరిగింది. హేవార్డ్స్ 184, టూబర్గ్ లైట్ 212.75, కేఎఫ్ ఆల్ట్రా 241.5, బడ్వైజర్ లైట్ 241.5కి విక్రయించనున్నారు. పెరిగిన ధరల ప్రకారం కేఎఫ్ ఆల్ట్రా మ్యాక్స్ 253, బడ్వైజర్ మ్యాగ్నమ్ 253, టూబర్గ్ స్ట్రాంగ్ 276 రూపాయలకు విక్రయిస్తారు. ఈ పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇవాల్టి నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు డిపోల్లో చేరే కొత్త స్టాక్ కొత్త ధరలకు విక్రయించబడుతుంది. అటు ఏపీ సర్కార్ అన్ని రకాల మద్యం ధరలను పెంచింది. 99 బీర్ మినహా అన్ని కేటగిరీలో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ రేటు బాటిల్పై 10 మాత్రమే పెరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. బ్రాండ్, సైజ్తో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయలు మాత్రమే పెంచారు. మద్యం ధరలను షాపులన్నీ డిస్ప్లే చేయాలని సూచించారు.